హాయ్ ఎవ్రీవన్, టుడే ఇస్ ద థర్డ్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను డైరెక్ట్గా సిలబస్ స్టార్ట్ చేస్తాను. మన నవోదయ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథమెటిక్స్ సిలబస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, సింప్లిఫికేషన్స్, యూనిటరీ మెథడ్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, టైము, స్పీడ్, డిస్టెన్స్, ఆల్జీబ్రా, geometry, area and perimeter, and volume and surface area. లాస్ట్ వన్ మెజర్మెంట్. మీరు ఒక్కసారి సిలబస్ అబ్జర్వ్ చేస్తే 95% సిలబస్ మీకైతే అన్నోన్ సిలబస్. కావాలంటే చూడండి, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా, నెక్స్ట్ అఫ్ కోర్స్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజ్ అండ్ ఓకే. ఇక్కడ వరకు మీరు చూసుకుంటే మాత్రం ఈ సిలబస్ అంతా కూడా మీకు అన్నోన్ సిలబస్. ఇప్పటి వరకు కూడా మీ క్లాస్లో కానీ మీ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ సిలబస్ మ్యాక్సిమం అయితే ఉండదు. సో అందుకే ఈరోజు నేను మీకు ఫెమిలియర్గా ఉన్న ఒక టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి చెప్పబోతున్నాను. వీటిలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీ క్లాస్లో ఇప్పుడు దాకా కాస్త కోస్త టచ్ అయిన సిలబస్ ఏంటో, టచ్ అయిన కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. అదే మనకి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇది మీకు ఆల్రెడీ 4th క్లాస్లో ఉంటుంది, 5th క్లాస్లో ఉంటుంది ఈ టాపిక్ అయితే. సో దీని గురించి ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను. ఒకసారి చాప్టర్ గురించి ఎలా ఉందో బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ చూసి తర్వాత దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. క్లియర్? మన చాప్టర్ నేమ్ వచ్చి ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్? ఎనీ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై బి ఈజ్ కాల్డ్ ఏ ఫ్రాక్షన్. అంటే ఏదైనా ఒక నెంబర్ మనకి ఏ బై బి అనే ఒక ఫార్మెట్లో ఉంటే మాత్రం అలాంటి నెంబర్స్ అన్నిటినీ కలిపి మనం ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, ఈ ఏ బై బిలో మనల్ని ఏని మనం న్యూమరేటర్ అని చెప్పి అంటాం. అలాగే కిందున్న బిని మనం డినామినేటర్ అంటాం. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో ఈ టెర్మినాలజీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో పైన ఉన్నదాన్ని మనం న్యూమరేటర్ అనాలి, కింద ఉన్నదాన్ని మనం డినామినేటర్ అంటాలి. అగైన్ ఫ్రాక్షన్ ఈజ్ మీన్స్ ఎనీ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై బి ఈజ్ కాల్డ్ ఏ ఫ్రాక్షన్. క్లియర్? నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. Generally fractions are classified into two types. One is liked fractions and the another one is unliked fractions. Okay, fractions are classified into liked fractions and unliked fractions. Again unliked fractions are classified into improper fraction, and next one is proper fraction, and next one is mixed fraction, and the next one is unit fraction. Clear? Fractions are two types. One is liked fractions, another one is unliked fractions. Again unliked fractions are classified into improper, proper, మిక్స్డ్ ఫ్రాక్షన్ అండ్ యూనిట్ ఫ్రాక్షన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటి? ఏదైనా నెంబర్ మనకి ఏ బై బి అనే ఫార్మేట్లో కానీ అనే ఫామ్లో కానీ కనిపిస్తే అలాంటి నెంబర్స్ అన్నిటిని కలిపి మనం ఫ్రాక్షన్స్ అంటాం. క్లియర్? దీంట్లో పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అని చెప్పి కింద ఉన్నదాన్ని డినామినేటర్ అని చెప్పి అంటారు. అంటే ఏంటి? హియర్ ఏ ఈజ్ న్యూమరేటర్ అండ్ బి ఈజ్ denominator. Clear? Okay, again liked fractions, unliked fractions. What is a liked fraction? Liked fraction అంటే ఏంటి? ఏం లేదు. If all fractions having the same denominator,
అంటే ఏంటంటే ఫ్రాక్షన్స్ అన్నిటికీ కలిపి డినామినేటర్ వాల్యూ, డినామినేటర్ అంటే ఏంటి, కింద ఉండే వాల్యూ, డినామినేటర్ వాల్యూ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, అలాంటి ఫ్రాక్షన్స్ మనం లైక్లీ ఫ్రాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/5, 7/5, 6/5. ఒక్కసారి మీరు ఈ 3 ఫ్రాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద డినామినేటర్ వాల్యూ హియర్? ఇన్ దిస్ కేస్ 5, here also 5, here also 5. సో నేను అదే చెప్తాను లైక్లీ ఫ్రాక్షన్స్, ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. అంటే లైక్లీ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. ఎప్పుడైతే అన్ని ఫ్రాక్షన్స్కి డినామినేటర్ వాల్యూ సేమ్ ఉంటుందో అలాంటి ఫ్రాక్షన్స్నే మనం లైక్లీ ఫ్రాక్షన్స్ అంటారు. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్. అన్లైక్లీ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఏమీ లేదు, జస్ట్ లైక్లీ ఫ్రాక్షన్స్కి వైస్ వర్సా, దట్ మీన్స్ ఆపోజిట్. అంటే ఏమని చెప్పుకున్నాం, డినామినేటర్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనుకున్నాం మనం లైక్లో, సేమ్గా ఉంటాయి అనుకున్నాం. బట్ కమింగ్ టు అన్లైక్లీ ఫ్రాక్షన్స్, హియర్ డినామినేటర్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. అదే కదా దీనికి ఆపోజిట్ అని చెప్పాను. సో అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పుకోవచ్చు మనం, ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పుకోవచ్చు మనం, అన్లైక్లీ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పుకోవచ్చు, 6/5, 7/4 అండ్ 8/3. చూడండి, ఒక్కసారి మీరు ఈ సెట్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ వాల్యూని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ అంతా 5, సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ అంతా 4, థర్డ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ వాల్యూ అంతా 3. సో హియర్ డినామినేటర్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. వెనెవర్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, సచ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ అన్లైక్లీ ఫ్రాక్షన్స్. క్లియర్? లైక్లీ అర్థమైందా? నెక్స్ట్ అన్లైక్లీ కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ అన్లైక్లీలో టైప్స్ ఉన్నాయి. ఇంప్రాపర్ అంటే ఏంటి, ప్రాపర్ అంటే ఏంటి, మిక్స్డ్ అంటే ఏంటి, యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఒకసారి ఇవి కూడా నేర్చుకుందాం. మనం ఇప్పుడు యూనిట్ ఫ్రాక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, త్వరగా నేర్చుకోవచ్చు. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎనీ ఫ్రాక్షన్, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎనీ ఫ్రాక్షన్ ఈజ్ 1, అంటే ఏంటంటే ఏ ఫ్రాక్షన్కైనా న్యూమరేటర్ వాల్యూ 1 ఉంటే అలాంటి ఫ్రాక్షన్స్నే మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/5, 1/7, 1/9, 1/8. నేను ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ వాట్ ఇస్ ద న్యూమరేటర్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్స్? హీర్ ఆల్సో 1, హీర్ ఆల్సో 1, 1, 1. నేను అదే చెప్పాను యూనిట్ ఫ్రాక్షన్స్లో. ఈ ఫ్రాక్షన్స్కి, యూనిట్ ఫ్రాక్షన్స్కి న్యూమరేటర్ వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. అలాంటి ఫ్రాక్షన్స్ని ఏమంటామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. క్లియర్? అలాగే ఇక్కడ యూనిట్ ఫ్రాక్షన్స్ మీద ఒక సమ్ ఉంటుంది, చాలా ఈజీ సమ్ అండ్ ఇంపార్టెంట్ సమ్. రైట్ 1/5/7, write 5/7 as the sum of యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాడు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఒకసారి చూడండి, ఎందుకంటే యూనిట్ ఫ్రాక్షన్స్ చెప్పాను కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అదేంటంటే రైట్ 5/7 యాజ్ ద సమ్ ఆఫ్ యూనిట్ ఫ్రాక్షన్స్. అంటే ఏంటంటే 5/7 అనే ఫ్రాక్షన్ని మనం సమ్ ఆఫ్ యూనిట్ ఫ్రాక్షన్స్ కింద రాయాలి. ఒకసారి చూద్దాం ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, డినామినేటర్ ఎంత? 7. చూద్దాం దీని వాల్యూ ఎలా రాయొచ్చు ఒకసారి చూద్దాం. 5/7 ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సో 1/7 ప్లస్ 1/7 ఎన్నిసార్లు అన్నాడు? 5 టైమ్స్ అన్నాడు. ప్లస్ 1/7 ప్లస్ 1/7 ప్లస్ 1/7. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇవన్నీ కూడా మనకి యూనిట్ ఫ్రాక్షన్సే. సో చూడండి 5/7 అనే వాల్యూ నేను సమ్ ఆఫ్ యూనిట్ ఫ్రాక్షన్స్ కింద రాశాను. చూడండి కావాలంటే 1 + 1 2, 3, 3 + 1 4, 4 + 1 1. Again finally I got 5/7. So this is the method for write 5/7 as the sum of unit fractions. Clear? Next topic. నెక్స్ట్ ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చాలా ఇంపార్టెంట్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఇంప్రాపర్ డెఫినేషన్ ఏమో ప్రాపర్ చెప్తారు, ప్రాపర్ డెఫినేషన్ ఇంప్రాపర్ చెప్తారు. బట్ క్లియర్గా వినండి, అసలు కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రాపర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై ఇంప్రాపర్ ఫ్రాక్షన్? అసలు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్ వాల్యూ. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ వాల్యూ అనేది డినామినేటర్ వాల్యూ కన్నా కూడా గ్రేటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7/2 ఈ ఫ్రాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ న్యూమరేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్ వాల్యూ.
such fractions are called improper fractions. Again I'm telling you what is meant by improper fractions. In improper fractions, numerator value is always greater than the denominator value. ఇంకా ఎగ్జాంపుల్ రాయాలంటే చాలా రాయొచ్చు, జస్ట్ ఇక్కడ ట్రిక్ ఏంటి, న్యూమరేటర్ వాల్యూ గ్రేటర్ పెట్టాలి, డినామినేటర్ వాల్యూ లెస్ పెట్టాలి. 5/3, 11/4, 16/5. సో ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్. క్లియర్ కదా. నెక్స్ట్ ప్రాపర్. వాట్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నామో ఇది జస్ట్ ఆపోజిట్ ఫర్ దట్. అంటే చెప్పాలంటే in these fractions, in proper fractions, numerator values are always smaller than the denominator values. అంటే ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఉండే న్యూమరేటర్ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా డినామినేటర్ వాల్యూ కన్నా కూడా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6/7 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే డినామినేటర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద న్యూమరేటర్ వాల్యూ. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్లో అదే డినామినేటర్ వాల్యూస్ అనేవి న్యూమరేటర్ వాల్యూస్ కన్నా కూడా గ్రేటర్ ఉంటాయి. అలాంటి ఫ్రాక్షన్స్నే మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. క్లియర్. నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది కూడా ఆ డెఫినేషన్ చెప్పడానికి అది గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను చాలా ఈజీగా చెప్తాను, ఒక్కసారి బోర్డుకి వస్తే చూడండి. వాట్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్స్? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? జనరల్గా దీనికి నేనైతే 2 డెఫినేషన్స్ ఇస్తాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ డెఫినేషన్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? ఎనీ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A, B by C. Any number is in the form of A, B by C. Such fraction is called mixed fraction. Clear? అంటే ఎగ్జాంపుల్ ఏంటి? 5 2/3. క్లియర్. చూడండి, A, B by C. సో ఏదైనా ఒక నెంబరు ఆర్ ఏదైనా ఒక ఫ్రాక్షన్ మనకి A/B/C అనే ఫార్మేట్లో కనుక ఉంటే అలాంటి ఫ్రాక్షన్స్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, వాట్ ఇస్ ద సెకండ్ డెఫినేషన్? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్. మీకు ఆల్రెడీ చెప్పాను హోల్ నెంబర్స్ అనేవి ఏంటి? 0 to +∞. అలాంటి వాల్యూస్నే మనం హోల్ నెంబర్ అంటారు. సో సెకండ్ డెఫినేషన్ ఫర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఒకసారి చూడండి, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్. 5 అనేది హోల్ నెంబరా కాదా? ఎస్, 5 అనేది హోల్ నెంబర్. తర్వాత ఏమన్నా ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ మీరు 2/3 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఇప్పుడే చెప్పాను. ప్రాపర్ ఫ్రాక్షన్లో ఏంటి? న్యూమరేటర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద డినామినేటర్ వాల్యూ. న్యూమరేటర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద డినామినేటర్ వాల్యూ. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఫర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి. ఫస్ట్ ఏం చెప్పచ్చు? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A/B/C. అదొకటి అయిపోయింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. క్లియర్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. చాలా అంటే చాలా ఈజీ. మీరు ఇలా చార్ట్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి అసలు ఫ్రాక్షన్స్ లైక్డ్, అన్లైక్డ్, అగైన్ అన్లైక్డ్ క్లాసిఫైడ్ ఇంటూ ఇంప్రాపర్, ప్రాపర్, మిక్స్డ్ అండ్ యూనిట్. క్లియర్ ఇస్ దిస్? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు దాకా కూడా మనం ఫ్రాక్షన్స్లో ఉన్న బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఎలాగుంటో చూద్దాం. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఒకసారి. కన్వర్షన్ ఆఫ్ ఇంప్రాపర్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే వాడు ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తాడు మనకి, దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం 17/5. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ ఇట్ ఏ ఇంప్రాపర్ ఆర్ నాట్? ఇది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షనా కాదా? ఎస్, ఇంప్రాపర్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్గా ఉంటుంది. దేనికన్నా? డినామినేటర్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. సో అంతే కదా, 17 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో ఇట్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ కన్వర్షన్ అనేది 2 మెథడ్స్ కింద చేయొచ్చు. నేను 2 చెప్తాను, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ 17/5 కదా. క్లియర్.
మనకి జనరల్గా డివిజన్ తెలుసు కదా, డివిజన్ ఎలా తెలియాలి తెలుసు కదా. ఓకే, ఆ డివిజన్ ద్వారానే చేద్దాం. 17/5. ఓకే, జనరల్గా డివిజన్లో ఉన్న 4 కీవర్డ్స్ ఉంటాయి, అంటే 4 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. ఆ 4 వర్డ్స్ ఏంటో చూద్దాం. దీన్ని ఏమంటారు జనరల్గా? దీన్ని ఏమంటారు? దిస్ వన్ డివైజర్. am I right? ఓకే, దీన్ని ఏమంటారు? 17 ఏమంటారు? డివిడెండ్. ఓకే, ఇటు రైట్ సైడ్ వచ్చే పార్ట్ని ఏమంటారు మనం జనరల్గా? ఏమంటాం? కోషెంట్. am I right? ఇక ఫైనల్గా మనకు వస్తుంది కదా ఇక్కడ, దాన్ని ఏమంటాం మనం? రిమైండర్ అంటాం. am I right or not? ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తుంటే ఒకసారి ఈ డివిజన్ కొన్న కీవర్డ్స్ ఏంటో ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటామని చెప్పి నేను పాయింట్ చెప్పాను. క్లియర్. నెక్స్ట్ 5 టేబుల్. హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. am I right? 15. నౌ వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 7 - 5 2, 1 - 1 0. ఒక నో నీడ్ టు రైట్ ఎనీ 0 హియర్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే 5 3 2. ఇక్కడ మనకి డివిజర్ వాల్యూ రాయాలి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలంటే కోషెంట్ వాల్యూ రాయాలి. క్లియర్. నెక్స్ట్ ఇంక రిమైండర్ ఎంత అయితే మిగులుతుందో, దిస్ ఈజ్ రిమైండర్, ఆ రిమైండర్ని ఇక్కడ రాయాలి. దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఇంకొకసారి చెప్తాను, మనకి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైజర్ని ఎప్పుడు కూడా డినామినేటర్ వాల్యూ కింద రాసుకోవాలి. ఇక్కడ వచ్చిన డివైజర్ వాల్యూని డినామినేటర్ కింద రాయాలి. అలాగే వచ్చిన కోషెంట్ వాల్యూనేమో ఇక్కడ రాయాలి. ఆ తర్వాత వచ్చే రిమైండర్ వాల్యూనేమో ఇక్కడ రాయాలి. సో ఒకసారి మీరు చూసినట్టయితే 3 2/5. క్లియర్. ఓకే, ఇంకో మెథడ్ ఏంటి అంటే సింపుల్గా చేసేయచ్చు. అసలు ఇంత ప్రాసెస్ చేయకూడదు, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఉండే టైం చాలా తక్కువ. ఇంత డివిజన్ చేసుకొని చివరికి ఇది ఒక్క వాల్యూ పెట్టేసరికల్లా మీకు 2 minutes ఎంత పడుతుంది. షార్ట్ కట్లో చేసేయాలి. ఇప్పుడు ఆ షార్ట్ కట్ ఎలా చేయాలో ఒకసారి నేను మీకు నేర్పిస్తాను. ఒకసారి బోర్డుకి వస్తాడండి. 17/5. am I correct or not? ఓకే, ఏం చేయదు, సింపుల్గా ఫస్ట్ 5 రాసుకొని డినామినేటర్లో 5 రాసేయండి. సింపుల్గా 5. ఓకే, 5 టేబుల్ 17లో హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. సో ఇక్కడ 3 రాసేయండి. 5 టేబుల్ 17లో 3 టైమ్స్ అంటే ఏంటి? 5 3s are 15. స్టిల్ వాట్ ఈస్ ద రిమైండర్ వాల్యూ? 2 ఇక్కడ రాసేయాలి అంతే. క్లియర్. 5 టేబుల్లో 17 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. 3. నెక్స్ట్ రిమైండర్ ఎంత మిగులుతుంది? 15 అంటే 17కి ఇంకా 2 మిగులుతుంది. ఆ రిమైండర్ అనేది 2. క్లియర్. సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్స్. క్లియర్. నెక్స్ట్ మోడల్ దీనికి ఆపోజిట్ అనమాట. అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. అవి ఎలాగ ఉంటుందో, ఆ మోడల్ ఎలాగ ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ సింపుల్గా మార్చేద్దాం. ఇక్కడ మనం కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే, ఒకసారి మీరు బోర్డుగా చూస్తే మాత్రం కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఇందా రాసిన ఎగ్జాంపుల్ ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షనా కాదా? ఎస్, 3 2/5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A/B/C. am I right? దీన్ని మనం ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయాలి. చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్కి ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ రైట్ డినామినేటర్ వాల్యూ. వాట్ ఇస్ ద డినామినేటర్ వాల్యూ? 5. ముందు మీరు 5 వాల్యూ రాసుకోండి, డినామినేటర్ రాసుకోండి. నెక్స్ట్ ఈ రెండు కూడా ఇంటూ చేయండి. 5 × 3 15. ఓకే, మళ్ళీ చెప్తాను, డినామినేటర్ వాల్యూ ఫస్ట్ రాసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. 5 × 3 15. నెక్స్ట్ వచ్చిన వాల్యూ మనకి మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి ఇక్కడ ఉన్నదని యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్ 2. వాట్ ఇస్ ద వాల్యూ? 17. సో దిస్ ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి ఒకసారి. 3 2/5. ఈ రెండు వాల్యూస్ని ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇంటూ 5 3s are, ఫస్ట్ డినామినేటర్ వాల్యూ యాజ్ సిగా రాసేయండి. 5 × 3 15. 15 ప్లస్ ఇక్కడ ఉన్నదానికి వాల్యూకి యాడ్ చేయండి. 15 + 2 17. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. క్లియర్ ఇస్ దిస్? ఇవి ఫ్రెండ్స్ టుడే క్లాస్. మీ నెక్స్ట్ క్లాస్లో నేను ఫ్రాక్షన్స్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయో మొత్తాన్ని ఫ్రాక్షన్స్ రిలేటెడ్గా ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.